ప్రధానమంత్రి మోదీ గారైతే తన సొంత పథకాలనే ప్రాపర్‌గా పట్టించుకోవట్లేదేమో అనిపిస్తుంది. ఒక పథకం ముందు గనుక పీఎం అని ఉంటే, ఆ పథకంలో ఎలాంటి తప్పులు జరుగుతలేవని గాదు. మన దేశంలో అయితే ఒక భయంకరమైన ప్రభుత్వ సంస్థ ఉంది. అదే సీఏజీ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్. దీనికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గూడా భయపడతారు. అలాంటి సీఏజీ కొన్ని షాకింగ్ విషయాల్ని బయటపెట్టింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన మీద ఆడిట్ జేసి, అందులో జరుగుతున్న చాలా తప్పుల్ని బయటపెట్టింది. యాక్చువల్ అయితే ఈ స్కీమ్‌లో ఏం జరగాలి? యంగ్ పీపుల్ అనేవాళ్ళు ఇందులో ట్రైనింగ్ తీసుకోవాలి. వాళ్ళకు జాబ్ తెచ్చుకోవాలి. దానికి గవర్నమెంట్ నుండి ఈ ట్రైనింగ్ సెంటర్‌లకు డబ్బులొస్తాయి. కానీ ఇక్కడ చాలా గోల్‌మాల్ జరుగుతుంది. అసలు ఆ ట్రైనింగ్ సెంటర్స్ ఎవరిని ట్రైన్ చేశారో ఒక ప్రాపర్ రికార్డ్ కూడా లేదు. అఫీషియల్‌గా వాళ్ళేమని చెప్తున్నారు? మేము 95 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చామని చెప్తున్నారు. కానీ అందులో ఏకంగా 90 లక్షల మందికి సంబంధించిన డాటా లేదు. చాలా డేటా కాలమ్స్‌లో ఏమని రాసారంటే 111, 222 అంటూ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోయిర్రు. హైలైట్ ఏందో చెప్పన్నా, ఇన్స్‌పెక్షన్ కూడా జరిగాయని చెప్తున్నారు. ఒక ఆఫీసర్ అయితే కేవలం 12 సెకన్‌లో ఇన్స్‌పెక్షన్‌ని పూర్తి చేశాడట. అసలతను ట్రైనింగ్ సెంటర్ లోపలికెళ్ళాడా? లేకపోతే గేట్ దగ్గర ఉంటే రైట్ బార్ కొట్టుకున్నాడా? అండ్ ఇంకా షాకింగ్ విషయం ఏందంటే, ఇంకో ఇన్స్‌పెక్టర్ అయితే కేవలం ఒకే రోజులోనే బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అన్ని చోట్ల ఒకేసారి ఇన్స్‌పెక్షన్ చేశాడట. ఇదైతే ఫిజికల్లీ ఇంపాసిబుల్. అండ్ ఇంకా ట్రైనింగ్ కంప్లీట్ చేసిన సేమ్ పిల్లల్ని మల్టిపుల్ సెంటర్‌లో వాడారు. పోనీ వాళ్ళకు నిజంగా ట్రైనింగ్ అయిందా అంటే అది లేదు. ఎందుకంటే దానికి కూడా ప్రాపర్ డాటా లేదు. అరే! ఇలాంటి విషయాలే గదా ఈ అపోజిషన్ పార్టీస్ లేవనెత్తాల్సింది. కానీ వాళ్ళేం జేస్తున్నారు? ఈ సినిమాల వెనుక, ఈ నాన్‌సెన్స్ ఇష్యూస్ వెనుక పరిగెడుతున్నారు. దీనికి ప్రజలు గూడా చాలా పెద్ద సీరియస్‌గా రియాక్ట్ అవ్వట్లేదు. అరే! ఇది నేషనల్ లెవెల్ స్కీమ్. ఇలాంటి విషయాలను గూడా చాలా సింపుల్‌గా పక్కన పెట్టడం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. వింటుంటేనే మీకు ఇంపాసిబుల్‌గా అనిపిస్తుంది కావచ్చు గానీ, ఇదే నిజం. ఇలాంటి మరిన్ని అవేర్‌నెస్ వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేసుకోండి.